హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈరోజు ముచ్చట చెప్పాలి కానీ చూపిద్దామని చూస్తున్నా, అయినా చెప్పక తప్పదు. ఈరోజు విత్ ఫ్యామిలీ తోటి అక్కడ స్లాపులు పడ్డాయి కదా గుంటూరులో, వెళ్ళి మెయిన్ డోరు నిలబెట్టాలి. అందుకనే విత్ ఫ్యామిలీ తోటి వెళ్తున్నాం. ఎందుకంటే మెయిన్ డోర్కి పసుపు, కుంకుమ, నవధాన్యాలు, కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది కాబట్టి, అమ్మాయి ఆడపిల్ల కావాలి కాబట్టి మా ఆవిడని తీసుకొని వెళ్తున్నాము. యాక్చువల్లీ డాడీ వెళ్ళిపోయాడు, నేను విత్ ఫ్యామిలీతో పోతున్నా, పిల్లలతోటి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి డోర్ నిలబెట్టి వద్దామని వెళ్తున్నాము. అందుకనే మంచిగా రెడీ అయినాం. చూడండి, మామూలుగా వర్క్ ఉన్నప్పుడు ఒక తీరు ఉంటాం, వర్క్ లేనప్పుడు మంచిగానే ఉంటాం. ఇది మా ఇల్లు. ఓసారి హోమ్ టూర్ పెడతా, హెల్మెట్ తీసుకొని లోపలికి వెళ్ళా. హెల్మెట్ లేదు, ప్రయాణము చేయొద్దు కదా, హెల్మెట్ ఈజ్ బెటర్. మా చిన్న అబ్బాయి ఆర్యవర్ధన్ ఎంత క్యూట్గా రెడీ అయ్యిండు. మా వైఫ్, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. దారిలా నాగోలు బండ్లగూడ రోడ్లో హిందూ అరణ్య ఆపోజిట్ కాళికామాత టెంపుల్ ఎప్పటి నుంచో తీసుకుపోదామని ఫ్యామిలీని చూస్తున్నా. అందుకని ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు చూద్దామని వెళ్తున్నా. వెదర్ రోడ్ పక్కనే, బండ్లగూడ రోడ్ పక్కనే, సూపర్ క్లైమేట్, మంచిగా ఉంటుంది. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా పార్కింగ్ బాగుంటుంది. టెంపుల్ అయితే ఆసమ్. ఇక టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మంచిగా ఉంటుంది టెంపుల్, కన్స్ట్రక్షన్ అవన్నీ అవుతున్నాయి. విత్ ఫ్యామిలీతో వెళ్ళాలి, వీళ్ళకు చూపించాలి. వాళ్ళు మామూలుగా అయితే బయటికి రారు. అందుకని టెంపుల్ అన్న చూపిద్దాం వెళ్ళేటప్పుడు, డోరు నిలబెట్టేటప్పుడు అని చెప్పి టెంపుల్కి తీసుకొచ్చిన. టెంపుల్ మాత్రం అసలు పీస్ఫుల్గా ఉంటుంది. మామూలుగా మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి జనాలు లేరు. మామూలుగా అయితే ఫెస్టివల్స్ రోజు ఫుల్ జనం ఉంటారు ఈ టెంపుల్కి, అంతమంది ఉంటారు. చూడండి కాళికామాత ఎంత బాగున్నారో. అసలు ఇంత పెద్ద కాళికామాతని నేను ఎప్పుడు చూడలేదు లైవ్లో. నాగోల్ రోడ్లో నాగోల్ బండ్లగూడ 30 అన్నారం రోడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ హిందూ అరణ్య డూప్లెక్స్ హౌస్ ఆపోజిట్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాళికామాత ఎంత పెద్దగా ఉంది చూడండి. చూస్తే భయంకరంగా ఉన్నా కానీ మంచిగా ఉంటుంది టెంపుల్, పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి, నేను మా చిన్న అబ్బాయి దేవతను పూజిస్తున్నాం. ఎందుకంటే మనం మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అంతే, ఏం లేదు. మనం మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, మన ఫ్యామిలీ కూడా మంచిగా ఉండాలి. మీరు వీడియో చూస్తుర్రు, గుడి చుట్టూ ప్లేస్ బాగుంటుంది. అసలు పార్కింగ్కి గుడి చుట్టూ బాగుంటుంది. మీరు వీడియోస్ చూస్తుర్రు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేస్తలేరు. నేను డైలీ ఒక వీడియో ఎందుకు పెడుతున్నంటే, నేనైతే డ్యాన్సులు చేయలేనండి. ఇలాంటి నా వర్క్ చూపించడం నా హ్యాబీగా పెట్టుకున్నా. ఎందుకంటే నా వర్క్ చూపిస్తే లైక్స్ వస్తాయి అనుకుంటే, కానీ జనాలకు ఎట్లుంటుంది అంటే, డ్యాన్సులు అలాంటి వీడియోస్కి లైకులు, సబ్స్క్రైబర్లు చేస్తుంటారు. మా అలాంటి వాళ్ళేమో ఇలాంటి వీడియోస్ పెడుతుంటాం. చూడండి, మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇంత టెంపుల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రండి, నాగోల్ బండ్లగూడ రోడ్డు. ఇక టెంపుల్ దర్శనం అయిపోయింది, వెళ్తున్నాం గుంటూరుకి మెయిన్ డోర్ విజయానికి. అదే అండి, ఎంత గ్రీనరీ ఉంది చూడండి. అసలు ఎట్లా అంటే ఊర్లో, విలేజ్లో ఉన్నట్టే ఉంటుంది టెంపుల్. చాలా గ్రీనరీ ఉంటుంది, పక్కన పొలాలు, వెంచరు, మంచిగా రిసార్ట్ కానుకొని ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. జనాలు వచ్చిపోతుంటారు బాగానే. ఫెస్టివల్ రోజు అయితే ఫుల్ ఉంటారు. చూడండి మొత్తం బయట సైడ్ ఎంత బాగుందో గ్రీనరీ. ట్యాంకీ వాటర్, హ్యాండ్ వాష్ అండ్ కారు కడుక్కోనికి వాటరు.
వెళ్తున్నామండి. చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక కుంట్లూరుకి వచ్చేసాము. కుంట్లూరు కాడ పూజ సామాను తీసుకువెళ్ళడానికి వచ్చినాము. మీకు చూపించిన టెంపుల్ ఇష్టకామేశ్వర టెంపుల్. ఇక వచ్చేసినాం మెయిన్ డోర్కి. ఇక స్టార్ట్ అవుతుంది మెయిన్ డోర్ వర్క్. మేస్త్రీలు ఆల్రెడీ వచ్చేసారు. వర్క్ స్టార్ట్ చేద్దామని కొంచెం హడావడి ఉంది. కొంచెం వీడియో షేక్ అయినా ఎడిట్ అయినా ఏమనుకోకండి. వీడియో మొత్తం చూడండి, చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో ఇంకోళ్ళకు రీచ్ అవుతుంది. ఎందుకంటే నేను గలీజ్ వీడియోస్, మంచి లేని వీడియోస్ అస్సలు పెట్టాను. ఏదైనా యూస్ఫుల్ వీడియోసే పెడతా, ఫ్యామిలీ వీడియోస్ పెడతా. సిటీలో డైలీ లైఫ్ ఎట్లుంటుంది అంటే ఇది తిక్కు సెంటరింగ్ పని, తిక్కు ఉప్పర్ పని, తిక్కు బిల్డింగ్ మెయింటెనెన్స్ పని అన్నీ చేస్తుంటా. బ్రిక్స్ తెచ్చినాం కదా, మొన్నటి వీడియోలో చూపించినాం కదా. బ్రిక్స్ కూడా ఎంత మంచిగా ఉన్నాయి, క్వాలిటీ బ్రిక్స్. ఇక డోర్కి పూజ చేసినాం. డోర్కి ఒక కొబ్బరికాయ కట్టిన నవధాన్యాలు వేసి. ఇక ఇప్పుడు డోర్కి పసుపు కుంకుమ కూడా అయిపోయింది. ఇక మేస్త్రీలు డోరు నిలబెట్టారు. ఒక సపోర్ట్ పెట్టి దానికి నిలబెడతారు. అది పూజ స్టార్ట్ అయింది. పూజ అంటే పూజ కాదు, నవధాన్యాలు, పసుపు కుంకుమ, కొబ్బరికాయ. ఎందుకంటే ఇంటికి ఫస్ట్ పూజ చేయాలి మెయిన్ డోర్కి ఖచ్చితంగా. అది ఇల్లు కట్టుకున్న వరకు తెలుసు కామన్గా. అవన్నీ చేయకపోతే మనము ఎంత చేసినా వేస్ట్. కొబ్బరికాయ, పసుపు కుంకుమ, అగరబత్తీలు ఇవి చేయండి వేస్ట్. అందుకనే ఇంటి నుంచి ఫ్యామిలీతో పోయి చేస్తాము. ఎందుకంటే అవన్నీ చేస్తేనే మనకు ఇల్లు కొనేటోళ్ళకైనా మనకైనా హిందూస్కి మెయిన్. అందరూ చేయొచ్చు, కానీ కొందరు కల్చర్లు వేరే ఉంటాయి. మనము మనది చూడాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. చూడండి, బ్రిక్స్ స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది అప్పుడే. గోడలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చూడండి, మెయిన్ డోర్ వర్క్ స్టార్ట్ అయింది. ఇక అగరబత్తులు ముట్టిస్తారు మా డాడీ, మా వైఫ్. నేనేమో వీడియో తీస్తున్నా, ఎందుకంటే మీకోసం వీడియో పెట్టాలి కాబట్టి. ఇక అగరబత్తి హారతి డోర్కి. చూడండి, వర్క్ స్టార్ట్ అయింది. కొంచెం ఫస్ట్లో కాబట్టి స్పీడే ఉంటుంది. అలా చూడండి, వీడియో లాస్ట్ వరకు చూసి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ముందడికి అందరికీ తెలవాలి కదండి. మాలాంటి వాళ్ళు కూడా, మాకు కూడా ఫ్యూచర్ ఉండాలి. ఇక స్వీట్ డబ్బా అందరికీ వర్కర్స్కి పంచాలి. కొబ్బరికాయ కూడా కొడితే నర్ర దిష్టి పోతుంది. మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెడతా. చూడండి, సెంటరింగ్ మల్లికార్జున్ బ్లాగ్స్ డైలీ 1 వీడియో ఖచ్చితంగా పెడతా. ఇక ఆ రోజు కుదరకపోతే నెక్స్ట్ డే ఖచ్చితంగా పెడతా. చూడండి, థ్యాంక్స్ టు వాచ్ ఇట్. ఎంజాయ్. బాయ్.